సుప్రీంకోర్టు షరియా అంటే సుప్రీంకోర్టు గలత్ అంటాడు. ఇప్పుడు చూడు నేను ఏమంటున్నా, ఇప్పుడు సుప్రీంకోర్టు గలత్ అంటే మళ్ళీ షరియా కరెక్ట్ ఎట్లయితుంది? ఎన్ని రోజులు సుప్రీంకోర్టే కదా మీ షరియా మీ పర్సనల్ లా బోర్డుని కాపాడింది? లేదు కాదు మొత్తం ఫాలో అయితే మొత్తం ఫాలో అంటే నువ్వు సుప్రీంకోర్టు గలత్ అంటే నీ షరియా కూడా గలతే కదా. ఇప్పుడు ఎన్ని రోజులు నీ షరియాని కాపాడింది కదా సుప్రీంకోర్టే కదా. మనోడు ఏమంటాడు తెలుసా, కంప్లీట్గా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు జలాదో అని అంటాడు. జలాకే జిలేబీ బనాయింగే అని అంటాడు. ఏం చేస్తావు జిలేబీ తిని? పొద్దున ఎరుగుతావు. దాని తప్ప ఇంకేమైనా చేస్తావా? నీ పర్మనెంట్గా జిలేబీ జలావా జిలేబీ నీ కడుపులు ఉంటే ఆధారపై ఉండదు కదా, పొద్దున ఎరుగుతావు కదా. ఐడి మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారట. ఎవడు క్వశ్చన్ అడగొద్దట. అవుట్కమ్ ఏమవుతుంది తెలుసా దీనిది? నేను అవుట్కమ్ హిందూ నేషనలిజం అనేది డబుల్ పెరుగుతుంది. అప్పుడు నువ్వు ఎంత విక్టిమ్ హుడ్ ప్లే చేస్తావో అంత గట్టిగా బాల్ కూడా బౌన్స్ అవుతుంది. ఏంద్రాయుడు ఇంత తప్పు మాట్లాడుకుంటా మా మీద నూకుతున్నాడు అని చెప్పి లొల్లి షురువు అవుతుంది. మానవత్వం అనేది మనుషుల యొక్క నావల బ్రిడ్జ్లతోనవుతుంది, అంతేగాని బాంబులతో కాదు. ఈ రియల్ జిహాద్ వర్సెస్ హ్యాష్ట్యాగ్ జిహాద్ బంద్ కావాలి. రియల్ జిహాద్ ఏంది, హ్యాష్ట్యాగ్ జిహాద్ ఏంది నాకు అర్థం కాదు. మిస్ఇంటర్ప్రిట్ చేయకు నువ్వు యువకులని.